అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాకిస్తాన్లో వేగంగా మారుతున్న పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడక్కడ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు భయంతో ఇళ్లను విడిచి బయటకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిజంగా తిరగబడిన జనాలు అనే చెప్పాల్సిన స్థితి కనిపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అక్కడి ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేశాయి. ఒక్క రాత్రిలోనే ఇళ్లలోకి నీరు చేరిపోవడం, రోడ్లు తెగిపోవడం, వందల కుటుంబాలు తమ గ్రామాలను వదిలి పొడి ప్రాంతాల వైపు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో వర్షం ఎంత తీవ్రంగా ఉందంటే అక్కడ ప్రభుత్వం స్వయంగా రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఉదయం లేవగానే నీళ్లు నడుము వరకు ఉండడం, పిల్లలను ఎత్తుకుని రోడ్లమీద పరుగులు తీస్తున్న కుటుంబాలు, మోస్తున్న సామాన్లు, దూరంగా అరుస్తున్న జనాలు అక్కడి పరిస్థితి నిజంగా హృదయాలను కదిలించేలా మారింది. ఒకవైపు ఈ సహజ విపత్తు, ఇంకోవైపు ఆ దేశంలో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత జనాల్లో ఇంకా భయాన్ని పెంచుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. అవి అతిపెద్ద జనసమూహాలుగా మారుతాయని భయపడి రాజకీయ హింస చెలరేగకుండా ప్రభుత్వం అత్యవసరంగా సెక్షన్ 144 అమలు చేసింది. ఈ ఆంక్షల వలన ప్రజలు ఆగ్రహంతో తిరగబడ్డారు. ఇంటి బయటికి కూడా రాలేమా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనలు చేయడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుంటుండడంతో కొన్నిచోట్ల స్లైట్ క్లాషెస్ కూడా జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక రాజ్యాంగ సవరణల విషయానికి వస్తే కొత్త బిల్లులు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు, ప్రతిపక్షం పిలిచిన అత్యవసర సమావేశాలు ఇవి మొత్తం దేశంలో ఒక ఉద్రిక్తతను సృష్టించాయి. ఇది ప్రజల్లో ఇదేమిటి జరుగుతోంది అన్న భయాన్ని మరింత పెంచింది. ఒకవైపు వరదల భయం, మరోవైపు రాజకీయ ఉత్కంఠ, మరొకవైపు భద్రతా దళాల కఠిన చర్యలు ఇవన్నీ కలిపి పాకిస్తాన్లోని చాలాచోట్ల జనం అల్లకల్లోలంగా తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లపై నిలబడి సైరన్ల శబ్దాలు వింటూ ఉండడం, పగలు రోడ్లపై పశువులు, పిల్లలు, పెద్దలతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు ఈ మధ్య పాకిస్తాన్లో సాధారణంగా కనిపించే దృశ్యాలే అయ్యాయి. మొత్తంమీద సహజ విపత్తులు, రాజకీయ ఒత్తిడి, భద్రతా చర్యలు ఇవన్నీ కలిసి అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితిని సృష్టించాయి. ప్రజలు తర్వాత ఏమవుతుందో అని భయపడి తిరగబడినట్టే ఎవరెక్కడికి పరుగెడుతున్నారో వాళ్లకే తెలియని పరిస్థితి.